అట్లాగే జనగామలోని ఎన్ఎస్కే హాస్పిటల్లో యశోద హాస్పిటల్ సౌజన్యంతో ప్రత్యేక ఆర్థోపెడిక్ సేవలు ప్రారంభించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మెడగం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక భుజం, తొంటి, మోకాళ్లకు సంబంధించిన క్లిష్ట సమస్యలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని డాక్టర్ శ్రీనివాస్ సామాన్యులకు తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యమని ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానించారు. డాక్టర్ బొల్లేపల్లి కృష్ణ, యశోద ప్రతినిధులు ఉమేష్, సతీష్ పాల్గొన్నారు. మోకాళ్ళ ఆపరేషన్ అండి. ఇన్నేళ్ళు అయిపోయింది ఆపరేషన్. యశోదలో చేయించుకున్నాము. చాలా బాగా చేశారు సార్ వాళ్ళు, సిస్టర్స్, నర్సులు, డాక్టర్లు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. డాక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు. మాకు అని ఎప్పుడు మాట్లాడేది, ఏదైనా అవసరం చెప్పండి అనేది చెప్పగానే మాట్లాడేది. సో వాళ్ళ నార్మల్ ఫోన్లో కొంచెం కార్డ్నెస్ తీసుకొని దాన్ని ల్యాబ్లో గ్రో చేసి దాన్ని మళ్ళీ ఎక్కడైతే పెంచులాగా పోయిందో అక్కడ సరి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ బిజినెస్ అన్ని యశోద హాస్పిటల్ సమాజంలో చేస్తున్నాము. సో నేను అలాగే ప్రతి నెల 2వ మంగళవారము 4వ మంగళవారము ఇక్కడ ఎస్ఎస్కే హాస్పిటల్ డాక్టర్ సౌత్ కొరియాలో ఎక్కువ ట్రైన్ అయినా భుజాల మార్పిడి అంటారు. అంతేకాకుండా భుజాల్లోనే టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. అవి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన సర్జరీస్ నేను సౌత్ కొరియాలో ట్రైన్ అయ్యాను. తొంటికి సంబంధించిన ఆపరేషన్లు రివిజన్ హిప్స్ అంటారు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఆపరేషన్ అయ్యింది, వాళ్ళకి అది ఫెయిల్ అయ్యి మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం అలాంటి సంబంధించిన ఆపరేషన్స్ నేను దుబాయ్లో ట్రైన్ అయ్యాను ఎక్కువ. అండ్ మోకాలకు సంబంధించిన ఆపరేషన్లు కార్డ్లెస్ ప్రొసీజర్స్ అంటారు అనమాట. యంగ్ పీపుల్లో మనకి గేమ్స్ ఆడే వాళ్ళకి ఎక్కువ కామన్గా ఇది కార్డ్లెస్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలో మొత్తం ఒకటే ఇంప్లాంట్ అయితే మేము అట్లా చెప్పగలం అనమాట. చాలా ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, మన ఇండియన్ మేడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, అదే కాస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్నేషనల్ మేము వాడేది ఇంపోర్టెడ్ జనరల్గా. ఇక్కడ ఎస్ఎస్కేలో చేస్తే ఇక్కడ